మన దేశంలో కోర్టులు లేదు, ప్రభుత్వాలు లేదు, ప్రభుత్వ అధికారులు ఏ వ్యక్తి పైన చట్టపరమైన లేదు పాలనాపరమైన యాక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా సహజ న్యాయ సూత్రాలు, ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్ని ఫాలో అవ్వాలి. ఇవి ఎందుకు ఫాలో అవ్వాలంటే ఆ వ్యక్తికి అన్యాయంగా ఎలాంటి అన్యాయం జరగకుండా ఏదైతే విచారణ ఉందో ఆ విచారణ ఏదైతే జడ్జిమెంట్ లేదా తీర్పు ఏదైతే ఉందో అది నిష్పక్షపాతంగా ఇవ్వాలన్నమాట. అండ్ దానికోసము ఈ సహజ న్యాయ సూత్రాలని ఫాలో అవ్వాలి. ఏంటి ఈ సహజ న్యాయ సూత్రాలు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది ఆడి ఆల్ట్రం పార్టం. అంటే ఒక వ్యక్తి పైన ఆరోపణ లేదు ఏదైతే ఉందో ఆ వ్యక్తిపై వచ్చినప్పుడు ఏదైతే ప్రభుత్వము లేదా పై అధికారులు ఉన్నారో వాళ్ళు ముందుగా అతనికి ఒక మెమో లేదా నోటీస్ ఇచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ అడగాలి. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అది ఎంక్వైరీ చేసిన తర్వాత అందులో అతనికి తప్పు ఉంటే యాక్షన్ తీసుకోవడము, ఒకవేళ తప్పు లేకపోతే అంటే యాక్షన్ అనేది రివోక్ చేయడము అనేది జరుగుతుందన్నమాట. ఇలా నోటీసు లేదు మేమో ఏది ఇవ్వకుండా డైరెక్ట్ గా యాక్షన్ తీసుకోవడానికి లేదనమాట ఈ ఆడి ఆల్ట్రం పార్టం కింద. ఎందుకంటే తప్పనిసరిగా ఏదైతే వ్యక్తి ఉందో అతన్ని ఒకే పరంగా మనం చూసేటప్పుడు అంటే ఒక మాట మీద లేదు ఎవరో ఏదో చెప్పారని ఒక డైరెక్ట్ గా మనం తీసుకున్నాం అనుకోండి, అది అన్యాయం కూడా కొన్ని సందర్భాలు అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా రెండు వైపు వాదనలు వినాలి. దీని ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదు ఒక పోలీసు ఉద్యోగి ఉన్నారు అనుకోండి, ఆయన లేట్ అయ్యాడనో లేకపోతే డ్యూటీలో అలసత్వం వహించడనో డైరెక్ట్ గా మనము సస్పెన్షన్ లేదా రిమూవ్ లేదా డిస్మిస్ అలాంటివి కూడా చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కారణం ఏంటో లేదు దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటో అనేది మనం తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ ఏదైతే ఆడి ఆల్ట్రం పార్టం కింద తప్పనిసరిగా తెలుసుకొని మాత్రమే యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఒక వ్యక్తి యొక్క షాపు లేదా బిల్డింగ్ ఉంది, అది ప్రభుత్వానికి అవసరమైంది. అలాంటి సందర్భాల్లో ఏంటంటే తప్పనిసరిగా ముందస్తుగా ఒక నోటీస్ ఇచ్చి దాని తాలూకా ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ఫాలో అయిన తర్వాత మాత్రమే ఇలాంటి ఏదైనా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. లేదు ట్యాక్స్ కట్టలేదని డిమాలిష్ చేయడము, సీజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్ గా చేయకూడదు. ముందు ఒక మెమో లేదా నోటీస్ ఇచ్చి దాని ఎక్స్ప్లెనేషన్ తీసుకొని మాత్రమే ఈ ఆడి ఆల్ట్రం పార్టం కింద యాక్షన్ అనేది తీసుకోవాలి. అలా రెండోది ఏంటంటే నెమో జుడిక్స్ ఇన్ కాజ్ సువా. అంటే ఏంటంటే ఇది ఒక లాటిన్ న్యాయ సూత్రము. అంటే ఇది ఏం చెప్తుందంటే ఎవరైతే అంటే ఒక వ్యక్తి ఒక పై అధికారి ఉన్నాడు, ఆ పై అధికారి పైకి ఒక వ్యక్తి లేదా కింద ఉద్యోగి ఆరోపణ చేసినప్పుడు అప్పుడు ఒక ఎంక్వైరీ జరుగుతుంది కదా. ఆ ఎంక్వైరీలో ఆ పై అధికారిని ఎంక్వైరీ ఆఫీసర్ గా లేదా జడ్జిగా అనేది నియమించకూడదు. అలా నియమించినప్పుడు ఆ ఎంక్వైరీ అనేది నిష్పక్షపాతంగా జరగదు. ఏదైనా అతనికి అనుకూలంగా చేసుకుంటాడా, ఇది న్యాయానికి విరుద్ధం. కాబట్టి దానిలో అతన్ని న్యాయ నిర్ణేతగా లేదా జడ్జిగా నియమించకూడదు అనేది ఈ నెమో జుడిక్స్ ఇన్ కాజ్ అనేది తెలియజేస్తుంది అనమాట. ఇది ఒక లాటిన న్యాయ సూత్రము. దీనికి ఉదాహరణ ఏంటంటే ఒక న్యాయమూర్తి ఉన్నాడు, ఒక న్యాయమూర్తి తనకు బంధువు లేదు ఒక ఏదైతే ఆఫీసర్ ఉన్నాడు, ఆ ఆఫీస్ తనకు బంధువు ఏదో ఒక నేరం చేశాడు అనుకోండి. ఆ నేరం చేసినప్పుడు అందులో ఆయనే విచారణాధికారి లేదా జడ్జిగా ఉన్నాడు అనుకోండి. అతని బంధువు కాబట్టి అతనికి అనుకూలంగా చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాల్లో అతన్ని న్యాయ నిర్ణేతగా లేదు ఎంక్వైరీ ఆఫీసర్గా ఉంచకుండా వేరే వారిని అక్కడ పెట్టాలి. ఇది తెలియజేస్తుంది. మూడవది ఏంటంటే స్పీకింగ్ ఆర్డర్. అంటే కారణాలు తెలిపే ఉత్తర్వు. అంటే ఒక వ్యక్తిపై ఆరోపణ వచ్చింది, తర్వాత నోటీస్ ఇచ్చారు, తర్వాత ఎంక్వైరీ జరిపారు, ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకున్న తర్వాత ఎవరైతే ఈ నిర్ణయం అధికారులకు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ గా మీరు తప్పు చేశారు కాబట్టి మీకు ఇది శిక్ష అని చెప్పకుండా ఏం చెప్పాలి అంటే మీరు ఆ కారణాలు తెలిపి ఎంక్వైరీ ఆఫీసర్ అనేది మీరు పలానా వైలేషన్ చేశారు, పలానా తప్పు చేశారు కాబట్టి మీరు ఈ తప్పు చేశారు కాబట్టి ఇది శిక్ష అనేది తెలియచేయాలి. ఇది ఎలాంటి సందర్భాలు అంటే ప్రమోషన్ రిజెక్షన్, అలాగే ఇంక్రిమెంట్ రాకపోవడము, అలాగే డిస్మిస్లు ఏదైనా జరిగినప్పుడు అప్పుడు తప్పనిసరిగా మీరు ఈ కారణం వల్ల ఇంక్రిమెంట్ మీకు రాదు, అలాగే ఈ కారణం వల్ల మీకు ప్రమోషన్ రాదు, ఈ కారణం వల్ల మీరు రిమూవ్ అయ్యారు లేదా డిస్మిస్ అయ్యారు అనేది తప్పనిసరిగా స్పీకింగ్ ఆర్డర్లో మెన్షన్ చేయాలి. అలా చేస్తేనే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి అది అప్లికబుల్ అవుతుంది. లేని పక్షంలో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కోర్టుకి వెళ్ళి తిరిగి దాన్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ఆ సహజ న్యాయ సూత్రాలు ఎలాంటి సందర్భాల్లో బాగా అప్లికబుల్ అవుతాయి అంటే ఒక వ్యక్తికి ఇంక్రిమెంటు, అలాగే
ప్రమోషను, అలాగే డిస్మిస్లు, రిమూవల్ అంటే శాఖాపరమైన చర్యల సందర్భాల్లో ఇవి బాగా అప్లికబుల్ అవుతాయి. అలాగే ఏదైతే బిజినెస్ ఉందో బిజినెస్ కొంతమంది చేస్తున్నప్పుడు ప్రభుత్వము ఆ బిజినెస్ యొక్క లైసెన్స్ రద్దు చేసేటప్పుడు ఈ నోటీస్ ఇవ్వడము, ఎక్స్ప్రెషన్ అవ్వడము అలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయి. ట్రిబ్యునల్స్, అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ ఉంటాయా కదా, అలాంటి ఎప్పుడెప్పుడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ లేబర్ కోర్టులు, అలాగే ఆదాయ పన్నులు ఇలాంటి విషయాల్లో కూడా తప్పనిసరిగా ఈ నేచురల్ జస్టిస్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే మెయిన్గా మనకు రాజ్యాంగంలో చెప్పబడిన ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 రక్షణలో కూడా ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అనేవి బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏ అధికారైనా ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ సహజ న్యాయ సూత్రంలో ఫాలో అవ్వకపోతే అప్పుడు ఏం చేయొచ్చు అంటే కోర్టుకి వెళ్ళొచ్చు, ట్రిబ్యునల్స్కి వెళ్ళొచ్చు, హైకోర్టులో రిట్స్ కూడా ఫైల్ చేయొచ్చు, లేదు పై అధికారులకి మనము కంప్లైంట్ చేయొచ్చు అనమాట. ఈ సహజ న్యాయ సూత్రాలు లేదు ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్ను ప్రస్తావిస్తూ కొన్ని జడ్జిమెంట్లు ఉన్నాయి, అది ఇప్పుడు చూద్దాం. మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే మేనకా గాంధీ గారి పాస్పోర్ట్ను ప్రభుత్వము రీజన్స్ చెప్పకుండా సీజ్ చేసింది అనమాట. అప్పుడు ఆ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రాపర్ హీరింగ్ లేదు, ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కూడా ఆవిడకి ఇవ్వలేదు కాబట్టి ఫెయిర్గా ఉండాలి అని చెప్పి ఈ జడ్జిమెంట్లో చెప్పింది. అప్పుడు తీసుకునే యాక్షన్ ఫెయిర్గా ఉండాలి, ఆర్బిటరీగా ఉండకూడదు. ఆర్బిటరీ అంటే ఏంటంటే పక్షపాతంగా ఏకపక్షంగా ఉండకూడదు. అలాగే ఆర్టికల్ 21 కేవలము లైఫ్ కాదు, ఫెయిర్ ప్రొడ్యూసర్ కూడా ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది తెలియజేసింది అనమాట. అలాగే ఏకే క్రైపాక్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఇందులో ఏం చెప్పిందంటే సెలక్షన్ కమిటీలో ఉన్న వ్యక్తి తనకే సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ లో పాల్గొన్నాడు. అంటే కోర్టు ఏమందంటే నో బడీ షుడ్ బి జడ్జ్ ఇన్ హిజ్ ఓన్ కేసు. అంటే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాం కదా, రెండో ప్రిన్సిపల్ ప్రకారము ఇది బయాస్ ఉంటుందంటే. మూడోది రిడ్జ్ వర్సెస్ భరద్వాన్ అంటే ఇది ఇండియన్ కోర్ట్స్ లో కూడా ఏవి ఫాలో అయింది అనమాట. ఈ కేసు ఫేమస్ అయింది. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ని హీరింగ్ ఇవ్వకుండా డిస్మిస్ చేశారు. అప్పుడు కోర్టు ఏమని చెప్పిందంటే ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఇవ్వాలి, ఆయనకి హీరింగ్ కూడా ఇవ్వకుండా ఏదైతే ఉందో ఆయన కనీసం పిలవకుండా ఎక్స్ప్లెనేషన్ అడగకుండా డైరెక్ట్ గా పనిష్మెంట్ ఇచ్చారు. అలా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఈ తీర్పు ప్రకారం ఏంటంటే అది ఆ పనిష్మెంట్ అనేది ఇన్వాలిడ్ అనమాట. ఆ కోర్టుకి వెళ్ళి ఆయన ఇన్వాలిడ్ కింద తెచ్చుకున్నాడు. అలాగే డికే యాదవ్ వర్సెస్ జేఎంఏ ఇండస్ట్రీస్ అంటే ఏంటంటే ఒక ఎంప్లాయీని ప్రాపర్ ఎంక్వైరీ లేకుండా రిమూవ్ చేశారు వాళ్ళు. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ఉద్యోగం తీసేయడం అంటే ఆయన మీద జీవితం మీద ఎఫెక్ట్ కాబట్టి ఏదైతే ఎంక్వైరీ ఉందో ఆ ఎంక్వైరీ ఫెయిర్ గా జరపాలి అనేది ఆ జడ్జిమెంట్ లో తెలియజేసింది. అంటే ఏకపక్షంగా లేదు బయాస్ ప్రకారం అంటే రెండో ప్రిన్సిపల్ ప్రకారము. మూడోది అంటే ఏంటంటే స్పీకింగ్ ఆర్డర్ ప్రకారం ప్రాపర్ గా ఇవ్వలేదన్నమాట. దీని ప్రకారం ఏం అర్థమవుతుంది, సర్వీస్ మ్యాటర్స్ లో కూడా నేచురల్ జస్టిస్ అనేది తప్పనిసరిగా ఉంటుంది అనేది మనము గుర్తించుకోవాలన్నమాట. అలాగే మోహిందర్ సింగ్ గిల్ వర్సెస్ చీఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఇందులో ఏం జరిగిందంటే ఎలక్షన్ రిలేటెడ్ ఆర్డర్ కూడా ప్రాపర్ రీజన్ లేవు. కోర్టు ఏమని చెప్పిందంటే ఆర్డర్స్ అనేవి రీజన్ తో ఉండాలి. స్టేట్ బ్యాంక్ పటియాలా వర్సెస్ ఎస్కే శర్మ అంటే ఇందులో డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ప్రొసీజర్ ఫాలో కాలేదని ఎంప్లాయీ కోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేశారు అనమాట. అందులో కోర్టు ఏం చెప్పిందన్నమాట, ప్రతి చిన్న ప్రొసీజర్ మిస్టేక్ వల్ల ఆర్డర్ క్యాన్సిల్ కాదు, అందులో నష్టం జరిగిందా లేదా, ఆ నష్టం ప్రూవ్ అయిందా లేదా అనే విషయాన్ని మాత్రమే తీసుకొని డిపార్ట్మెంట్ ఎంక్వైరీ మాత్రము ప్రాపర్ గా జరపాలని తీర్పు అనేది ఇచ్చింది అనమాట. అలాగే యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ తులసిరామ్ పటేల్ ఇందులో ఏం జరిగిందంటే కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యువేషన్ లో ఎంక్వైరీ లేకుండా డిస్మిసిల్ చేశారనమాట. అంటే ఇది ఎందుకంటే ఇందులో తీర్పు ఇచ్చారు అంటే ఆయన డిస్మిసిల్ చేశారు ప్రాపర్ ఎంక్వైరీ లేకుండా కోర్టుకి వెళ్ళారు. కానీ కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ అంటే నేషనల్ సెక్యూరిటీ కానీ లేదు పబ్లిక్ సేఫ్టీ కానీ దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఒక అతను నేరం చేశారని ఇచ్చేస్తే అతనికి డైరెక్ట్ గా మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో ఆ ప్రిన్సిపల్స్ ఏవి కూడా వర్తించవు. ఈ ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఎలాంటి సందర్భాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే ఒక వ్యక్తిపై నేరము లేదో ఏదైతే ఆరోపించబడిందో ఆ వ్యక్తికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ ఇవ్వాలి. అలాగే తర్వాత హీరింగ్ ఇచ్చారా లేదా, అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చారా లేదా, అది క్లియర్ గా ఉందా లేదా, అలాగే ఆ ఆఫీసర్ ఎవరు, అలాగే రీజన్స్ చెప్పారా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇందులో ఏది లేకపోయినా మనము కోర్టుకి వెళ్ళి ఆర్డర్స్ అనేది కాస్ట్ చేసుకోవచ్చు అనేది ఈ న్యాయ సూత్రాలు మనకి తెలియజేస్తుంది అనమాట.
ఈ న్యాయ సూత్రాల్లో ఇవి చాలా ఇంపార్టెంట్. అసలు ఎవరు నెగ్లెక్ట్ చేయకండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. ఏదో ఒక సందర్భంలో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి కొంతమందికి తెలియాలంటే మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.